హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ఒక ప్రశస్తమైనటువంటి రాత్రిగా దేవుడు చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు ఈ సభలకు నన్ను ఆహ్వానించిన సేవకులు రాజ్ ప్రకాష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, వారిలో అందరూ ఎక్కువ మంది నా స్నేహితులు ఉన్నారు. అందులో భారతదేశంలోనే బలంగా వాడబడుతున్న దైవజనులు మధుమనోహర్ గారు, అలాగే ఎబ్బో చౌదరి గారు, ఎంతోమంది శిష్యులను తయారు చేస్తున్నటువంటి వారు, అలాగే యోహాన్ గారు, అన్నయ్య యేసురత్నమ్మ గారు కడప నుండి నూతనంగా సేవ చేయడానికి విజయనగర పట్టణానికి ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చారు. వారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, మోషే గారికి, దానియేలు గారికి, వీరందరికీ కూడా, ఎస్పెషల్లీ అప్పారావు గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువ శాతం కాలయాపన లేకుండా నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, దేవుని సంకల్పంలో మానవునిపై దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రేమ, దేవుని సంకల్పంలో మానవునిపై దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ ఏంటో మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రియులారా, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘంలో పరిచర్య చేస్తూ ఎఫెసీ సంఘాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాల్సిన సందర్భం ఒకటి వచ్చినప్పుడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించుకొని వారితో ఆఖరి వీడుకోలు మాటలుగా వారితో మాట్లాడుతూ ఉన్నారు దైవజనుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఆ సంఘాన్ని గురించి, ఆ సంఘంలో ఆయన వ్యవహరించిన తీరుని గురించి, ఆ పరిస్థితులను గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు అంటాడు, కిందన చదివితే, అయ్యా దేవుని బిడ్డలారా, మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు మానక నేను మీకు బోధించాను. దేవుని సంకల్పములో ఏది దాచుకోకుండా సమస్తాన్ని మీకు బోధించాను అని చెప్పాడు పౌలు. దేవుని సంకల్పం అంతయు మీకు నేను బోధించాను, ఏది దాచుకోలేదు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు నేను మీకు బోధించాను అంటాడు. ఇంకా కిందకెళ్తే అంటాడు, నేను మిమ్ములను వాక్యము చేతికి అప్పగిస్తున్నాను, దేవుని చేతికి అప్పగిస్తున్నాను అనే మాటలు పలుకుతాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుని నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని సంకల్పం అంతా బోధించాడట. ఇందుకే దేవుని సంకల్పం ఏంటి, ఏం బోధించాడు? రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు మానక ఎన్నో విషయాలు బోధించాడట పౌలు సంఘానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఉద్దేశం ఏంటంటే, ప్రతి విశ్వాసి వాక్యమునకు పట్టబడాలి, ప్రతి విశ్వాసి వాక్యానుసారంగా జీవించాలి, ప్రతి విశ్వాసి వాక్యాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలని పౌలు యొక్క సంకల్పము, పౌలు యొక్క ఆలోచన. అందుకే అంటాడు, రాత్రింబగళ్ళు మానక దేవుని సంకల్పం అంతయు నేను మీకు బోధించాను అంటాడు. రాత్రి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంతకీ ఏంటి దేవుని సంకల్పం? చాలాసార్లు చాలామందిని మనం చూసేటప్పుడు చాలా విషయాల గురించి పరిశీలన చేస్తూ ఉంటారు, కానీ దేవుని సంకల్పం ఏంటో చాలామంది పరిశీలించరు. ఒక రెఫరెన్స్ మనం చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తారా?
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవ్వరికీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియదు. ఒక మనుషుని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనుషుని ఆత్మకే తెలుస్తుందట. దేవుని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దేవుని ఆత్మకే తెలుస్తుందట. ఈరోజు నా ఆలోచన ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు మనం చూసినప్పుడు చాలామంది మనుషులను విచారిస్తారు, స్నేహితులను విచారిస్తారు, బంధువులను విచారిస్తారు, అన్నదమ్ములను విచారిస్తారు, అక్క చెల్లెలను విచారిస్తారు. చాలా ఇతను టక్ ఎలాగేసుకున్నాడు, ఈయన ఏ షర్ట్ వేసుకున్నాడు, యాపిల్ షర్ట్ వేసుకున్నాడా, మామూలు కట్ వేసుకున్నాడా, ఎలాంటి జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఎలా కారు ఎక్కుతున్నాడు, ఎలా కారు దిగుతున్నాడు, ఈయన స్వభావం ఏంటి, ఆలోచన ఏంటి, తలంపు ఏంటి, ఇతను మంచివాడా చెడ్డవాడా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అది స్నేహితులు కావచ్చు, బంధువుల గురించి కావచ్చు, అనేక మంది కోసం ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మనిషి మరో మనిషిని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మనిషి మరొక మనిషిని విచారించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మనిషి మరో మనిషిని గురించి తర్కించడం వల్ల అతనికి వచ్చే ప్రయోజనం ఏంటి? కానీ నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు మనుషుని గురించి కాకుండా దేవుని గురించి ఆలోచించగలిగితే, దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశాలేంటో, దేవుని ఆలోచనలేంటో, దేవుని తలంపులేంటో, దేవుని మనస్సేంటో, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, ఎలా సంతోషిస్తాడు, ఏ విధంగా సంతోషిస్తాడని ఒక మనిషి దేవుని మీద ఆలోచన కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దీవించబడతాడు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు, ఖచ్చితంగా పడిపోకుండా నిలబడగలుగుతాడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎన్నటికీ పడిపోడు. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే, ప్రజలు ఏమైపోయారంటే, ఒక మనిషి మరో మనిషి కోసమే ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణుడు కాడు, మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు కాదు. మనిషి అన్ని కోణాల్లో నుంచి చూసినప్పుడు ఇస్ ద పర్ఫెక్ట్ అని ఏ మనిషి గురించి చెప్పలేం. ఎక్కడో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. తప్పిదములు కనబడతాయి, పొరపాట్లు కనబడతాయి, అతిక్రమాలు కనబడతాయి, జారిపోవడమో, పడిపోవడమో, వెనక్కి వెళ్ళిపోవడమో కనబడుతుంది. అలాంటి మనిషిని గురించి రాత్రింబగళ్ళు విచారిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని నడిపించగలిగిన వాడు, మనల్ని పోషించగలిగిన వాడు, మనల్ని బలపరచగలిగిన వాడు, మనల్ని ఆదరించగలిగిన వాడు, మనల్ని ఓదార్చగలిగిన వాడు, మన పక్షాన నిలబడి మనం కృంగిపోకుండా మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి దేవుని గురించి ఎంతమంది ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఎంతమందికి దేవుని ఉద్దేశాలు తెలుసు? ఎంతమందికి దేవుని తలంపులు తెలుసు? ఎంతమందికి దేవుడు ఎలా ఆలోచిస్తాడో తెలుసు? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మనుషుడేంటో కాదు, నా స్నేహితుడేంటో కాదు, నా స్నేహితురాలేంటో కాదు, నా అక్కేంటో కాదు, నా చెల్లేంటో కాదు, నా వీధుల వాళ్ళు ఏంటో కాదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నా దేవుడేంటి, నా దేవుడు ఈ లోకం కోసం ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి. నిజంగా మనం మనుషుల కోసం తెలుసుకుంటే ఓడిపోతాం, మనుషుల కోసం తెలుసుకుంటే జారిపోతాం, మనుషుల కోసం తెలుసుకుంటే వెనక్కి వెళ్ళిపోతాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఎవరి కోసం తెలుసుకోవాలండి? దేవుని కోసం తెలుసుకోవాలట. హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చదవండి. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవరు? మనమైతే. క్రీస్తు మనస్సును కలిగిన వారం అంటే క్రీస్తు మనస్సును ఎరిగిన వారం. ఏం ఎరిగారట? నువ్వు ఎరిగావా? ఈ రాత్రి గుండె మీద చేసుకొని నాకు క్రీస్తు తెలుసు, క్రీస్తు యొక్క ఉద్దేశాలు తెలుసు, క్రీస్తు యొక్క ఆలోచనలు తెలుసు, క్రీస్తు యొక్క తలంపులు తెలుసు,
ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో నాకు తెలుసు అని నువ్వు చెప్పగలవా? దేవుని మనస్సు ఎరిగిన వాడివేనా నీవు? 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది ఏంటి? ఈరోజు నిజంగా చెప్పాలంటే 40 సంవత్సరాలు కాపురం చేసిన భార్య గురించి చాలామంది చెప్పలేకపోతున్నారు. మా ఆవిడ నాకు అర్థం కాదండి, మా ఆయన నాకు అర్థం కాడండి, నా పిల్లలు నాకు అర్థం కాలేదండి, నా తోపుట్టువాడే, నా అన్నదమ్ముడే నాకు ఇంకా అర్థం కాలేదండి, నా అక్క చెల్లిలే ఇంకా నాకు అర్థం కాలేదండి. ఒక మనుషుని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కాపురం చేసిన నీ భార్యను, భర్తనే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ ఇక్కడ సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, ఈ లోకాన్ని రక్షించాలనుకుని ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి దేవుణ్ణి మరి నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? మనం ఈరోజు నేనేవో మర్మాలు చెప్పడానికో, గొప్ప గొప్ప విషయాలు చెప్పడానికో, లేకపోతే మీ మధ్య ఏదో గొప్ప అనిపించుకోవడానికి ఇంకే విషయాలు చెప్పడానికో నేను ఇక్కడ నిల్చోలేదు. కానీ ఈ రాత్రి ఒక విషయాన్ని అయితే తేట తెల్లగా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు నుండి మనుషులను విచారించడం మానేసి, మనుషుల వైపు ఆలోచన చేయడం మానేసి, నీ దేవుని వైపు చూస్తూ, నీ దేవుని వైపు చూస్తూ, నీ దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటాడో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో, ఆయన ఎలాంటి తలంపులు కలిగి ఉంటాడో అన్న విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు సంఘానికి బోధించాడట. ఏం బోధించాడు? తన ఉద్దేశాలు, తన చిత్తం, తన ఆలోచన, తన తలంపులు, తన ఉద్దేశాలు బోధించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే మాట మరొకసారి చదవండి. 20వ అధ్యాయంలో మరొకసారి చదవండి ఆ మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని మాకు తెలియను. వారు మందను కనికరింపరు. మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి అప్పచెబుతున్నాడట? నేను దేవునికి అప్పచెబుతున్నాను. సంఘాన్ని విడిచి వదిలేసి వెళ్ళిపోయే సేవకుడు కాదు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అక్కడ సేవ చేశాడు, ఎఫెసీలో సేవ చేశాడు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు బోధించాడు. ఏవి పడితే అవి బోధించలేదు. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలో ఉండే తలంపులను ఆ సంఘానికి బోధించాడు. వెళ్ళవలసి వచ్చినప్పుడు చెబుతున్నాడు, నేను వెళ్తున్నాను, తోడేళ్ళు వస్తాయి, ఆ తోడేళ్ళ నోళ్ళల్లో మీరు చిక్కుపోకూడదంటే మిమ్మల్ని నేను అందుకే దేవుని వాక్యానికి, దేవునికి అప్పగించుచున్నాను. మీరు చాలా జాగ్రత్త, మెలకుగా ఉండండి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి పడిపోకుండా, జారిపోకుండా నిలకడగా ఉండాలి అంటే వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. చాలామంది పాడడానికి ఇష్టపడతారు, ఆరాధించడానికి ఇష్టపడతారు, చాలా విషయాల్లో చాలా రకాలుగా ఇష్టపడతారు. కానీ వాక్యాన్ని వినడానికి, వాక్యం కొరకు కనిపెట్టడానికి, వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి, వాక్యం ఏం మాట్లాడుతుందో, వాక్యంలో ఏముందో అని దాన్ని గట్టిగా పట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. చాలామంది ఏం చేయరండి? ఇష్టపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈరోజు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే నా ఆలోచనలో ఉండే విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఒక్కసారి చూద్దాము. నా ఆలోచనలో ఉన్న విషయం ఏంటంటే, ఒకసారి అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదివాం కదండి. కొంచెం కిందకి చదువుదాం. అక్కడ అదే సహోదరులారా, ఆత్మ సంబంధమైనది 3వ అధ్యాయం మాట్లాడలేకపోతేని క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలేనియు మాట్లాడవలసి వచ్చినం. చాలండి. ఇక్కడ ఒకసారి 12వ వచనం చదవండి బ్రదర్. 2:12 వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చిన చదవండి బ్రదర్. మనుష్యుని జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో మిమ్మును గూర్చియే మీకు బోధించుచున్నాము. దేని గురించి మాట్లాడుతున్నాడట? మనుషుని జ్ఞానం గురించి నేను మాట్లాడట్లే, ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించి నేను మాట్లాడట్లే. ఆత్మ సంబంధమైనటువంటి దానిని ఆత్మతో, దేవుని ఆత్మతో పోల్చుతూ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. జ్ఞానం కాదు, ముందు దేవుడు ఏంటో నీకు తెలియాలి. దేవుని ఉద్దేశాలేంటో నీకు తెలియాలి. దేవుని ఆలోచనలేంటో నీకు తెలియాలి. ఆయన ఎలా ఆలోచిస్తాడో, ఆయన ఎలా ఉద్దేశిస్తాడో, ఆయన సంకల్పంలో ఏది ముఖ్యమో అది నీకు తెలియాలి. ఒకసారి చూడండి, అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎరగకుండునందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. గట్టిగా చప్పలు కొడితే ఉన్నామని మైపడదామా? ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? దేవుని సంకల్పములో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే గాస్పల్, సువార్త. చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఒక ఆత్మ రక్షించబడ్డం దేవునికి చాలా ఇష్టం. నశించిన దానిని వెదకి రక్షించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడట. ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు, అందరూ అంతటా రక్షించబడాలన్నదే దేవుని ఆలోచనట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంకల్పములో ఏముందట? సువార్త. ఏముందండి? సువార్త. దేవుని సంకల్పములో ఉన్నది ఏంటంటే సువార్త, దయా, సంపూర్ణమైన దయ. ఏంటి దయ? ఏంటి? చాలా మంచి మాట అంటున్నాడు కదా, దయాపూర్వక సంకల్పమాయను. దయాపూర్వక సంకల్పం. దేవుడు దయ, దేవుడు దయామయుడు. ఏంటి ఆ దయ? నశించిపోతున్న వారిని రక్షించడంలోనే ఆయన దయ కనబడుతుంది. నశించిపోతున్న వారిని రక్షించడంలోనే ఆయన సంకల్పం కనబడుతుంది. ఆయన సంకల్ప బలం ఏంటంటే నశించిన వారిని రక్షించాలి, నశించిన వారిని వెదకి రక్షించాలి. అది ఆయన ఆలోచన. ఆయన సంకల్పములో ఇదొక ఆలోచన, నశించిన దానిని వెదకి రక్షించాలి. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఎంతమంది నశించిన వారిని రక్షిస్తూ ఉన్నారు. మాది ఇదే విజయనగరం జిల్లా. మేము హైందవ కుటుంబంలో నుంచి ప్రభువులోనికి వచ్చాం. మా నాన్నగారు హైందవ కుటుంబంలో నుంచి ప్రభువులోనికి వచ్చారు. బాగా విగ్రహారాధికులు.
ఇదే పట్టణంలో మా నాన్నగారిని దెయ్యాలు మోసే గారు అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుణ్ణి నమ్ముకోక ముందు అనేకమైన చీకటి శక్తుల చేత పీడించబడినటువంటి వ్యక్తి, చాలా భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత పీడించబడినటువంటి వ్యక్తి. ఆయనకి దేవుడంటే తెలియదు. అసలు ఇది అమెరికా మత్తుమందు అనే ఒక మనస్తత్వం కలిగిన వాడు. మా నాన్నగారు మిలిటరీలో ఒక ఉద్యోగి, తల్లి కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ విజయనగరం పట్టణానికి రావడానికి కారణం ఏంటంటే, మెయిన్ ఏంటంటే చీకటి శక్తులతో బాధించబడి ఈ విజయనగర పట్టణానికి వచ్చేసారు. అనేక యాత్రలు అన్నీ తిరిగారు. నేను ఇప్పుడు చెప్తే చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ నేను ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి లేను, వాక్యాన్ని చెప్పడానికి మాత్రమే ఈరోజు నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాశీ, గయా, ప్రయోగం, రామేశ్వరం, తిరుపతి, అన్నవరం, రాజధాని లక్నోలో రాముడు నడిచిన అడుగులుంటే, అడుగుల్లో లింగాలుంటే వాటన్నిటి మీద ఆయన తిరిగి వచ్చారు. హల్లెలూయా. ఒకసారి దిగి వచ్చి తాగుబోతుడైనటువంటి మా నాన్నగారు చేయి పట్టుకుంది. ఎవరు చేయి పట్టుకుందండి? తాగుబోతుడైనటువంటి మా నాన్నగారు చేయి పట్టుకుంది. అన్నయ్య, ఒకప్పుడు బాగానే ఉండేవారు, ఈరోజు చెడిపోయారు. ఒకప్పుడు బాగానే ఉండేవారు, ఇప్పుడు చెడిపోయారు, ఒకసారి రండి అని పిలిచింది. ఒక డాక్టర్ గారి చెల్లెలు, ఒక అందంగా ఉండే ఒక అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అమ్మాయి మెట్లు దిగి వచ్చి ఒక తాగుబోతుడు చేయి పట్టుకుంటుందా? కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. నశించబోతున్న ఆ ఆత్మని రక్షించాలి, పాడైపోతున్న ఆ ఆత్మని కాపాడాలి, రక్షించాలనే ఒకే ఒక ఆలోచనతో ఆ మెట్లు దిగి వచ్చింది. ఈరోజు ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎంతమంది యవనస్తులు నశించిపోతున్న ఆత్మల పట్ల మీకేమైనా భారం ఉందా? నేను చదువుకున్నాను కదా, నేను పెద్ద ఉద్యోగస్తుని కదా, ఈరోజు నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కదా, నేను చాలా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ఇక నాకు ఎవరితో పని లేదు, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా ఫ్యామిలీ బాగుంది, నా పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇక ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన పని లేదు. నా దేవుడు నన్ను దీవించేశాడు, ఆశీర్వదించేశాడు, హెచ్చించేశాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి స్థలాలు ఇచ్చాడు, మంచి బండి ఇచ్చాడు, నాకు ఇంకేం పని లేదు, నేను ఉన్నతంగా ఉన్నాను, నేను డిగ్రీ సంపాదించుకున్నానని చాలామంది మౌనంగా ఉంటారు. ఈరోజు ఈ రాత్రి ఒక విషయాన్ని మీతో బోధించాలని ఆశపడుతున్నాను. ఆ రాత్రి అక్కే కానీ నేను చదువుకున్నాను అనుకుంటే, నేను ఒక డాక్టర్ గారి చెల్లిని అనుకొని ఉంటే, లేకపోతే నేను ఒక ఉద్యోగస్తురాలను అనుకొని ఉంటే, ఆమె మెట్లు దిగి రాకపోతే ఈ తాగుబోతాడేటి, వీడి చేయి నేను పట్టుకోవడం ఏంటి అని అనుకొని ఉంటే, ఆ రాత్రితో మా కుటుంబం మరణించునేమో, ఆ రాత్రితో మా కుటుంబం మరణించునేమో. కానీ వచ్చి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి తన తల్లికి పరిచయం చేసి యేసు కోసం, యేసు ప్రేమ కోసం ఆమె మాట్లాడింది. ఆ రాత్రే నా తండ్రి దేవుణ్ణి నమ్ముకున్నాడు. హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు, కానీ సాక్ష్యంలో నా ఆలోచన ఏంటంటే, ఈరోజు దేవుని సంఘం బలహీనమైంది. దేవుని సంఘం బలహీనమైంది. దేవుని సంకల్పంలో దేవుడు ఈ లోకం పట్ల అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అన్నది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు. ఈరోజు ఎవరు దేవుని ఉద్దేశాలు పట్టించుకుంటున్నారు? ఎవరు దేవుని ఆలోచనలు పట్టించుకుంటున్నారు? ఎవరికి దేవుని చిత్తం ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లేదు. నా ఇల్లు ఉండాలి, నేను బాగుండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. సేవకి ఎంతమంది వారి బిడ్డలు ఇస్తున్నారు, పరిచర్యకి ఎంతమంది వారి బిడ్డలు ఇస్తున్నారు. నా కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి అనుకునేవారు. కానీ ఈ లోకం, ఈ దేశం, ఈ ప్రపంచం, లేకపోతే అనేక మంది చెడిపోతున్నారు, నశించిపోతున్నారు. అయ్యో, నా కొడుకుని, నా కూతురిని సేవ కోసం నేను ఇస్తాను అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఎంతమందికి అలాంటి మంట ఉంది? ఈరోజు ఒక వ్యక్తిని మీకు నేను చూపించబోతా ఉన్నాను. చూడండి ఒకసారి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. నేను సమయానికే ముగిస్తానండి. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన ఉంది. క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధమాడడం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల
నా దేహ సంబంధులను నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. మాట్లాడుతున్నవాడు ఎవడంటే పౌలు. మాట్లాడుతున్న వ్యక్తి అంటే అపోస్తులుడైనటువంటి పౌలు. ఆల్రెడీ చాలా సేవ చేశాడు, చాలా సంఘాలు కట్టాడు. అప్పటికే తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తనకున్న డబ్బుని, సిరి సంపదలన్నిటినీ కూడా పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తుని సంపాదించుకొని అంతే, ఇంకేం అక్కర్లేదు. క్రీస్తుని సంపాదించుకున్నాను, నాకు క్రీస్తు చాలు, ఇంక ఈ లోకంలో ఇంకేమీ వద్దనుకున్నాడు. సమస్తాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆ క్రీస్తుని గట్టిగా పట్టుకున్నాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో ఆత్మలను రక్షించాడు. అప్పటికే ఎంతో మందిని ప్రభు పాదాల దగ్గరికి తెచ్చాడు. అయినా ఒక వేదన ఉందట, అయినా ఒక మంట ఉందట. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినాలి. మీతో ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ మధ్యలో విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. అపోస్తుడైనటువంటి పౌలుకి మానని వేదనట, గుండెల్లో మంటట, గుండెల్లో ఒక దుఃఖమట, ఒక బాధట. ఏంటి అంటే నా దేహ సంబంధులు అంటే హెబ్రీయులు, అంటే ఇజ్రాయేలీలు, లేకపోతే యూదులు. హెబ్రీయులన్నా ఇజ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే. అబ్రహాము హెబ్రీయుడు కనుక హెబ్రీయులు అన్నారు. అబ్రహాము నుండి వచ్చిన సంతానమైనటువంటి యాకోబుని ఇజ్రాయేలు అని దేవుడు పిలిచాడు కనుక ఇజ్రాయేలు అన్నాడు. యాకోబు పుట్టిన సంతానములో నుంచి యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక యూదులు అన్నాడు. అంటే హెబ్రీయులన్నా ఇజ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, నా దేహ సంబంధులు, నా రక్త సంబంధులు నశించిపోతున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నాకు ఇప్పుడు మానని వేద. మరి వెళ్ళాలి కదా, వెళ్ళొచ్చు కదా. దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు. నీవు అన్యుల మధ్యకు వెళ్ళు కానీ నీ దేహ సంబంధులైనటువంటి హెబ్రీల దగ్గరికి, ఇజ్రాయేల్ దగ్గరికి, యూదుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. అవసరమైతే నా ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా చేస్తాను, పొలం కొనుక్కోవడానికి ఏమైనా చేస్తాను, కారు కొనుక్కోవడానికి ఏమైనా చేస్తాను, నేను డిగ్రీ సాధించడానికి ఏమైనా చేస్తానని పౌలు అనట్లేదు. కానీ నా దేహ సంబంధాలు రక్షించబడడానికి అవసరమైతే నేను క్రీస్తుతోనే ఫైట్ చేస్తాను. అవసరమైతే ఆయన నన్ను కొడితే కొట్టని, తిడితే తిట్టిని, నన్ను ఒకవేళ నెట్టేస్తే నెట్టేని, నన్ను ఏం చేస్తే చేయని పర్వాలేదు, కానీ నా దేహ సంబంధులను నేను రక్షించుకోవాలి, వాళ్ళని నశించిపోకూడదు. ఎంత ఆశ అండి, ఎంత ఆశ, ఎంత ఆశ చూడండి, ఎంత దుఃఖము చూడండి, ఎంత బాధ నీకుందా. నీ కళ్ళ ముందే నీ అన్నదమ్ముడు, నీ కళ్ళ ముందే నీ చెల్లి, నీ కళ్ళ ముందే నీ కుటుంబ సభ్యులు నశించిపోతుంటే చూస్తూ నవ్వుతూ ఉన్నావు. కానీ వాళ్ళని రక్షించాలి, వాళ్ళని ప్రభు పాదాల దగ్గరికి తేవాలి, వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి, వారిని ప్రభులోనికి నడిపించాలి, పరలోక రాజ్యానికి చేపట్టి వారిని తీసుకెళ్ళాలి అనే ఒక తపన, ఆలోచన, ఆక్రందన నీకుందా? ఆవేదన నీకుందా? పౌలు అంటాడు, నాకు మానని వేదన కలదు. మామూలు వేదన కాదు, మానని వేదన, దుఃఖం నా హృదయం మండిపోతుంది. కిందనంటాడు, చదవండి బ్రదర్. ఇంతకీ చూస్తే వీళ్ళు ఇజ్రాయేలీలు, దత్తపుత్రత్వం వీరిది, ఏంటి మహిమ వీరిది, నిబంధనలు వీరివి, ధర్మశాస్త్ర ప్రధానత్వం వీరిది, అర్చనాచారాలు వీరివి, వాగ్దానాలు వీరివి, పితరులు వీరువారు. క్రీస్తు కూడా శరీరాన్ని బట్టి చూస్తే వీరి నుండే వచ్చాడు. అలాంటి వాళ్ళు వీళ్ళు అవిశ్వాసాన్ని బట్టి నశించిపోతున్నారు. దేవుని ప్రేమను తెలుసుకోలేక, సత్యాన్ని తెలుసుకోలేక వీరు నశించిపోతున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు. నేను వెళ్తాను, నన్ను దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, అయినా నేను వెళ్తాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దామా? మీలో ఎంతమందికి ఆశ ఉంది నశించిపోతున్న మీ కుటుంబ సభ్యుల పట్ల, నశించిపోతున్న మీ పట్టణం పట్ల, నశించిపోతున్నటువంటి మీ దేహ సంబంధుల పట్ల? ఆయన పరిచర్య ఆల్రెడీ చేశాడు, చేస్తున్నాడు. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ఆత్మలు కట్టాడు. అప్పటికే ఆయన ఎన్నో చేశాడు. ఇంకా ఆయన హృదయంలో మంట, మానని వేదన ఉంది. నీకుందా ఈ రాత్రి అలాంటి మానని వేదన, అలాంటి మంట, అలాంటి తపన, అలాంటి ఆరాటం నీ హృదయం లోపల ఉందా? చూడండి బ్రదర్, ఇంకా కొంచెం కిందకి చదవరా.
అదేనండి, అది కొంచెం 12వ వచనం చదువు. అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండి నిమిత్తం. చాలండి, చాలా మంచి మాట ఏమంటాడంటే, పిలిచిన వాని మూలముగా దేవుని సంకల్పం నెరవేరుతుందట. ఎవరి మూలంగా నెరవేరుతుందండి దేవుని సంకల్పం? దేవుని సంకల్పం ఎవరి మూలంగా నెరవేరుతుంది? డబ్బును బట్టో, ధనాన్ని బట్టో, సిరి సంపదలు బట్టో కాదండి. పిలిచిన వానిని బట్టి, స్థిరంగా నిలకడగా. నిన్ను పిలుచుకున్నవాడు స్థిరమైన వాడు, నిన్ను పిలుచుకున్నవాడు నిలకడగా ఉన్నవాడు. నిన్ను పిలిచిన వానిని బట్టి దేవుని యొక్క సంకల్పం ఈ భూమి మీద నెరవేరుతుంది. హల్లెలూయా. ఇంకెవ్వరి వల్ల దేవుని సంకల్పం ఈ భూమి మీద నెరవేరదు. నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. నువ్వు నిలబడడానికి ఇష్టపడితే నిన్ను నిలబెట్టి వాడుకోవడానికి ఆయనకి ఇష్టం. నువ్వు నిలబడితే నిన్ను తీసుకొచ్చి, నిన్ను బలపరిచి, నిన్ను నిలబెట్టి, నిన్ను గొప్పగా వాడుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో వెర్రివారిని వాడుకుంటున్నాడట. హల్లెలూయా. దేవుడికి ఎవరు కావాలి? జ్ఞానులు అక్కర్లేదండి, తెలివైన వాళ్ళు అక్కర్లేదండి. లోకంలో వెర్రివారిని దేవుడు గొప్పవారిగా ఎన్నుకుంటున్నాడట, బలమైన జనాంగంగా ఎన్నుకుంటున్నాడట. రాత్రి నువ్వు గమనించాల్సింది ఏంటంటే, పిలిచిన వాని వైపు చూడు. దేవుని సంకల్పం నెరవేరాలి అంటే, సువార్త భారం నెరవేరాలి అంటే, నశించబోతున్న ఆత్మలు రక్షించబడాలి అంటే, నీ ఆశ, నీ ఆలోచన, నా కుటుంబం రక్షించబడాలని ఉంటే చాలదు. పిలిచిన వాని వైపు చూడు, మనుష్యుల వైపు చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, ఈ లోకములో ఉండే మనుషులను విచారించొద్దు. కేవలం నిన్ను ఏ దేవుడైతే పిలిచాడో, ఏ విశ్వాసం అయితే పిలిచిందో, ఏ సంకల్ప బలమైతే నిన్ను పిలిచిందో, ఏ యేసయ్య అయితే నిన్ను పిలిచాడో ఆయన వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూడొద్దండి. మనుషులను అసలు విచారించొద్దు, మనుషుల కోసం అసలు మాట్లాడొద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు నీకు. ఈరోజు లోకం మనుషుల కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉంది, మనుషుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది, మనుషుల కోసమే ఎక్కువ తలంపులు. మనుషుల కోసం కాదు, దేవుని వైపు చూడు. దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని తలంపులేంటో, దేవుని ఆలోచన విధానం ఏంటో, దేవుడు ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడో నువ్వు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలండి? చెప్పండి అమ్మ, ఎవరి వైపు చూడాలి? కేవలం దేవుని వైపు మాత్రమే చూడు, మనుషుల వైపు చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూస్తేనే. ఇంతకీ నా ఉద్దేశం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఈ వీళ్ళట, ఇజ్రాయేలీలట, ధర్మశాస్త్రం వాళ్ళదట, నిబంధనలు వాళ్ళవట, వాగ్దానాలు వాళ్ళవట, అర్చనాచారాలు వాళ్ళవట. క్రీస్తు కూడా శరీరాన్ని బట్టి వీళ్ళ బట్టే వచ్చాడట. కానీ వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి నశించిపోతున్నారు. దేవుడు అన్నాడు, దేవునికి మన పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ లోకం పట్ల ఆయనకి ఎంత ఉన్నతమైన ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. పౌలా, నువ్వు నీ దేహ సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు, అన్యజనుల యొద్దకు వెళ్ళు, అన్యజనుల యొద్దకు వెళ్ళు, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళు, బలహీనుల దగ్గరికి వెళ్ళు, బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? నశించిపోతున్న వారి యొద్దకే వెళ్ళు అన్నాడు. చూడండి ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అన్యజనులు ఏమై ఉన్నారో ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో విరిచివేయబడిన కొమ్మలు ఏంటంటే ఇజ్రాయేలీలు. మనం ఎవరమి? అన్యజనులమైనటువంటి మనం ఎవరమి? అడవి ఒలీవ కొమ్మలం. వాళ్ళు ఒరిజినల్ ఒలీవ కొమ్మలు. అడవిలో కాసిన వెన్నెల. మనం అడవిలో వెన్నెల కాస్తుంది, ఎందుకు ఉపయోగపడదు, మనం దేనికి ఉపయోగపడం? వాళ్ళు ఒరిజినల్ ఒలీవ కొమ్మలు, పట్టణంలో కాసే వెన్నెల.
వారిని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఆ యొక్క వ్యక్తిని బట్టి తన సంతానాన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే వారి అవిశ్వాసం బట్టి వారు విరిచివేయబడ్డారు. దేన్ని బట్టి విరిచివేయబడ్డారండి? అవిశ్వాసాన్ని బట్టి వారు ఆ ఒలివ యొక్క సారానికి ఉండే కొమ్మలు కొన్ని విరిచివేయబడ్డాయి. అయితే అడవి ఒలివ కొమ్మలం, అసలు విశ్వాసమే లేని వారం, అసలు దేవుడంటే తెలియని వారం, అసలు దేవుడంటే ఎరగని వారం. మా నాన్నగారు సండే స్కూల్ అవుతుంటే అక్కడికి వెళ్తుంటే అక్కడ సండే స్కూల్ దగ్గర మేము ఉంటుంటే ఎందుకు వెళ్తున్నావురా అనేవారు. దేవుడు అంటే ఇష్టం లేదు. రామాయణాన్ని భారతాన్ని 2 నిమిషాలు చెప్పేవారు. ఇలా సూర్య నమస్కారం చేస్తే సూర్యనారాయణ రకరకాలు, ఇప్పుడు కాదులేండి చాలా విషయాలు ఆయన నోటితో, ఆయన పంతులు అనుకునేవారు, ఆయన బ్రాహ్మణుని అనుకునేవారు, అన్నీ చెప్పేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయనకి దేవుడు తెలీదు, ఆయనకి దేవుణ్ణి ఎరగడు. ఆయన చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోయేటప్పుడు, చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఆయన్ని ప్రేమించలేదు, కానీ నా దేవుడు ఆయనను ప్రేమించాడు. ఆయన అంటాడు కదా, మీరు నన్ను ప్రేమించుచున్నారని కాదు కానీ నేనే మిమ్ములను హాగర్ అంటది, నీ పేరేంటి ప్రభువా, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నా పేరు పెట్టి నువ్వు పిలిచావు. ప్రేమల్లో చాలా రకాలు ఉన్నాయి, ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, ఆ ప్రేమల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ నా యేసు ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగాపే ప్రేమట అంటే శరీర మోహ సంబంధాన్ని బట్టి, స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆ బంధాన్ని బట్టి ఏర్పడే ప్రేమ కాదట. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల బంధాన్ని బట్టో, డబ్బుల బంధాన్ని బట్టో ఏర్పడే ప్రేమ కాదట. అది అగాపే ప్రేమ, మరణం వరకు ఉండే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జాకెట్ ఇస్తే రేపు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక జాకెట్ ఇస్తారు. నువ్వు అన్నం పెడితే నిన్ను పిలిచి మళ్ళీ అన్నం పెడతారు. నువ్వు వాళ్ళ పండగలోకి వెళ్తే నిన్ను వాళ్ళ పండగలోనికి పిలుస్తారు. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు చింతలో ఉన్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవ్వరు నీ దగ్గరికి రారండి. వస్తారండి? నిజం చెప్పండి. నువ్వు పుట్టినరోజు చేసుకో వస్తారు, నువ్వు పెళ్లిరోజు చేసుకో వస్తారు, నువ్వు వేడిక చేసుకో వస్తారు, పట్టు చీరలు కట్టుకొని వస్తారు, ప్యాంట్ షర్ట్ మంచి ఇన్సర్ట్ చేసుకొని వస్తారు, మంచి సెంట్లు కొట్టుకొని వస్తారు. నువ్వు కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు ఏడిస్తే, నువ్వు బాధపడితే, అయ్యో నా బ్రతికి అయిపోయిందని, మరణానికి దగ్గరగా ఉన్నానని నువ్వు గుండె పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎవరైనా వస్తారండి? ఎవ్వరు రారండి. నేను ప్రకటిస్తున్నాను, నా యేసు వస్తాడు, నా ప్రభు వస్తాడు. నేను ప్రకటిస్తున్నా, నా యేసునాథుడు ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. నా తండ్రి మరణ పడకల దగ్గర ఉన్నప్పుడు, చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి చేపట్టుకొని ఎంతో ఉన్నతమైన దేవుని ప్రేమతో ఇంట్లోకి తీసుకెళ్లి క్రీస్తు గురించి చెబితే, ఆ రాత్రి ఆయన ఆ రోజు నుండే, ఆ సంభాషణ చాలా ఎక్కువ సమయం ఉంటుంది, కానీ ఆ రోజు నుండే ప్రభు దగ్గరికి రావడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన మిలిటరీలో ఉద్యోగి, ఎంప్లాయ్. మా నాన్నగారు మిలిటరీ ఉద్యోగి. అయితే ఒక విషయం ఏంటంటే, దెయ్యానికి భయపడి ఉద్యోగాన్ని వదులుకున్నారు. మాది శ్రీకాకుళం జిల్లా నుక్కలాం అనే ఒక ఏటి ఒడ్డిన ప్రాంతం. ఆ ఊరు కూడా దెయ్యానికి భయపడి విజయనగరం జిల్లా వచ్చేసారు. ఏంటి, ఒక కుమార్తె కూడా నాకన్నా పెద్దది ఉంటుంది, ఒక అమ్మాయి ఈ చీకటి శక్తుల వల్ల చనిపోయిందని నా తల్లిదండ్రులు మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను. హల్లెలూయా. అలాంటి ఒక చీకటి శక్తుల ప్రభావం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయారు, వ్యాపారాన్ని కోల్పోయారు, ఆరోగ్య స్థితిని కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు. ఒక అద్భుత విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఇదే విజయనగర పట్టణంలో ఆయనకి దెయ్యాల మోషే అని పేరు. ఎందుకంటే సమస్త చీకటి శక్తులు పట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. మీరు ఎక్కడ బలహీనులో అందులోనే మీరు బలవంతులు. మీరు ఎక్కడ బలహీనులో అక్కడే మీరు బలవంతులట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎక్కడ బలహీనులో అందులోనే మీరు బలవంతులు అవుతారు. హల్లెలూయా. పౌలు మంచి మాట అంటాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22 చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. బలహీనులకు బలహీనునైతిని, ఏ విధము చేతనైనను ఎలాగైనా కానివ్వు, కొందరినైనా రక్షించడానికి అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. బలహీనుల్లో బలహీనుడినైపోయాను. హల్లెలూయా.
ఏమైపోయాడట పౌలు? బలహీనుల్లో బలహీనుడైపోయాడట. ఎలాగైనా ఏ విధము చేతనైనా ఏదో ఒక రకంగా నేను రక్షించాలి. ఆయన బలమైన సంకల్పన. ఒక్క ఆత్మ కూడా నశించకూడదు, రక్షించాలి. నశించిన దానిని వెతికి రక్షించడానికి నా యేసయ్య వచ్చాడు. ఎక్కడ బలహీనులమో అందులోనే దేవుడు మనల్ని బలవంతులు చేస్తాడు. ఈ లోకమంతా నేను విడిచిపెట్టినా నేను ప్రకటిస్తున్న యేసైతే విడిచిపెట్టాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరు రానే రారు. నా యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ. నువ్వు ప్రేమిస్తే నిన్ను తిరిగి ప్రేమించే ప్రేమ కాదు, నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక అద్భుతమైనటువంటి ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే ప్రేమించే ప్రేమ కాదండి, నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఈరోజు మనకు కావాల్సిందేంటో తెలుసా? దేవుని మనసు ఎరగాలి, దేవుని ఉద్దేశాలేంటో తెలుసుకోవాలి, దేవుని తలంపులేంటో తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి, ఆ తలంపులు నెరవేర్చాలి, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి. ఈ లోకంలో మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు, ఈ లోకం నుండి మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. పౌలు గొప్ప ధనవంతుడు, సైనికుడు, ఉద్యోగస్తుడు, ఉద్యోగాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని పెంటకొప్పుతో ఎంచుకున్నాడు. తెలివి తక్కువడు కాదండి, ఆయన ఒక బోధకుడు, గ్రంథకర్త, బాగా తెలివైన వాడు. కానీ అలాంటి వాడు సమస్తాన్ని వదులుకున్నాడు, అన్నిటినీ విడిచిపెట్టుకున్నాడు. ఒకప్పుడు క్రీస్తుని చంపాలనుకున్నాడు. అదే పౌలు క్రీస్తు కోసం చావడానికి సిద్ధమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రీస్తుని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, నోటితో సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. ఒకసారి దావీదు దేవుని మందసం ఎదుట నాట్యం చేసుకుంటూ వస్తాడు. నాట్యం చేసుకుంటూ వస్తూ ఉంటే తన భార్య చూస్తుంది. మేడ మీదకి వెళ్ళిన తర్వాత తన భార్య అంటది, నీకేమైనా పిచ్చా? ఈ నీచమైన చెలికత్తుల ఎదుట ఒక చక్రవర్తివైన నీవు నాట్యం చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు దావీదు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ తండ్రి సింహాసనాన్ని తీసివేసి ఎక్కడో మారుమూలన గొడ్లు కాచుకుంటున్న నన్ను ఆ పశువుల దొడ్డిలో నుంచి పిలిచి ఈ సింహాసనాన్ని ఇచ్చి ఈ సింహాసనం మీద నిలబెట్టాడే, నా దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నడూ సిగ్గుపడను అన్నాడు ఆయన. నేనెన్నడూ సిగ్గుపడను. నీవు దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి నీ ఉద్యోగం, నీ స్థాయి, నీ సంపాదన, నీ ఆరాధన ఏది అడ్డు రాకూడదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, అవసరమైతే నువ్వు ఒక మంచి విశ్వాసిగా ఆయన కొరకు నువ్వు ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ డబ్బు ఆయన ప్రేమను ప్రకటించడానికన్నా యుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మాట కొంచెం కిందకి చదవండి బ్రదర్. ఇప్పుడు మీరు చదివిన అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పుస్తకంలో నుంచి 9వ అధ్యాయం 10వ వచనం. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపిస్తాను. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవునిలోనే ఉంది. హల్లెలూయా. నువ్వు పొందాలంటే ఏం పొందలేవు, నువ్వు పొందాలంటే ఏం పొందలేవు. ప్రయాసపడు వానిలో ఏమీ లేదట, పొందగోరు వానిలో ఏమీ లేదట, కరుణించు దేవునిలోనే సమస్తము ఉంది. ఈ మాట దేనికోసం చెప్తున్నాడు? ఈ మాట డబ్బుల కోసమో దేనికోసమో కాదండి, రక్షణ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? రక్షణ కోసం. ఒక వ్యక్తిని రక్షించే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు పౌలు యొక్క ఆవేదనతో ఉన్నప్పుడు పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పొందగోరు వాని వల్ల పౌలు అంటున్నాడు, పొందగోరు వాని వల్ల ప్రయాసపడు వాని వల్ల ఏమీ లేదు బాబు, కరుణించు దేవునిలోనే మిమ్మల్ని దేవుడు కరుణించాడు. మీరు అన్య జనాంగం, మీకు అసలు సంబంధమే లేదు, అసలు మిమ్మల్ని దేవుడు పిలుచుకోలేదు, ఎన్నుకోలేదు. కానీ మీరు అడవి ఒలీవ మొక్కలు, అలాంటి అడవి ఒలీవ మొక్కలైనటువంటి మిమ్మల్ని ఈ యొక్క సారవంతమైన ఒలీవ మొక్కలకు అంటుకట్టి దాని సారాన్ని మీకు ఇచ్చి దాని ఫలాన్ని, దాని ఆశీర్వాదాన్ని, దాని నిబంధనలు, వాగ్దానాలు, అర్చనాచారాలు, సేవకుడయ్యే ఒక భాగ్యాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేను సేవకుడిని ఏంటి?
ఇక్కడున్న ఈ దైవజనులందరూ సేవకులేటి మేము అడవి ఒలివ మొక్కలం, అర్హత లేని వాళ్ళం, హక్కు లేని వాళ్ళం. అసలు ఎటువంటి అర్హత హక్కు లేని మాకు ఆ ఒలివ సారానికి అంటుకట్టి ఆ ఇజ్రాయేలీలకు ఇవ్వాల్సిన భాగ్యాన్ని, ధన్యతను, ఆ నిబంధనలు, ఆ యొక్క సర్వం అక్కడ రాయబడిన ఆ 9 అంశాలు వీటన్నిటినీ దేవుడు మాకిచ్చాడు, మనకిచ్చాడు, మనందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవునికి మన పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమ ఉందో చూడండి, ఎంత ఉన్నతంగా మనల్ని ఆలోచిస్తున్నాడో చూడండి. దేవుడు పక్షపాతి కాదండి. లోకమంతా రక్షించబడాలి, ప్రపంచమంతా రక్షించబడాలి, ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఆశయం. నువ్వు సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందపరచాలి అంటే క్రిస్మస్ వేడుకలో స్టార్లు పెట్టుకోవడం కాదు, నీ ఇంటి మీద స్టార్లు పెట్టుకోవడం కాదు, సున్నాలు వేసుకోవడం కాదు, వేడుకలు చేసుకోవడం కాదు, నువ్వు చాలా మంది జనాలు పిలిచి భోజనాలు పెట్టడం కాదు, అన్నదానం చేయడం కాదు. అన్నదానం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యదానం, సువార్త దానం అంతకంటే ప్రయోజనమైనది. ఒకరోజు అన్నదానం చేస్తే ఆ రోజు తిని బయట భూమికి వెళ్ళిపోతాం. కానీ అన్నదానం చేయాలండి, ఆకలితో ఉన్నవాడిని చేర్చుకోవాలి, బలహీనులు చేర్చుకోవాలి. అదే బైబిల్ చెప్తుంది. అది ఒక భాగం, అది చేస్తూనే దానికన్నా శ్రేష్టమైనది, ప్రయోజనమైనది, గొప్పది, విలువైనది ఏంటంటే రేపటి నుండి క్రిస్మస్ రాబోతుంది. ఈ క్రిస్మస్ రోజుల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు వేడుక కాదు, నశించిపోతున్న వారిని రక్షించడానికి ఒక ఆవేదనతో ఉండి సువార్తను నువ్వు ప్రకటించాలి. దానికోసం మీటింగ్ పెట్టు, దానికోసం ఖర్చు పెట్టు, దానికోసం ఎంత ప్రయాసపడతావో ప్రయాసపడు. వారిని పిలిచి వేడుకలో ముంచక, వారిని పిలిచి దేవుని ప్రేమను వాళ్ళకి అందించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా దేవుడు ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి కన్నీళ్లు తుడవబడాలి, ప్రతి ఒక్కరూ ఆదరించబడాలి, ప్రతి ఒక్కరూ బలపరచబడాలి, ప్రతి ఒక్కరూ నిలబడాలి అన్నది ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 42వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక దైవజనులు ఒక పుస్తకంలో రాసినప్పుడు నేను ఆ మాటను విన్నాను. ఆయన చెప్పిన సారాంశాన్ని నేను చదివాను. కీర్తన గ్రంథం 42వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నీ జ్వల ప్రవాహ దారుల ధ్వని విని కరడు కరుడని వినిపించుచున్నది, పిలుచుచున్నది. దగ్గర అలలు వస్తాయి కదా, అలలు, సముద్రము బయట అలలు ఉంటాయట, వాటిని అల అంటారు. సముద్రము లోపల కూడా అలలు ఉంటాయి, అవి కనబడవు, వాటిని కరడు అంటారట. వాటిని ఏమంటారండి? కరడు అంటారట. సముద్రం బయట ఎగిసి పడే వాటిని అలలు అంటారు. సముద్రము లోపల చాలా ప్రశాంతంగా ఉందనుకుంటాం, ఆ లోపల కదలాడే కదలికలను కరడు అంటారట. హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నా దేవుని హృదయము లోపల కరడులున్నాయి, నా దేవుని హృదయము లోపల కరడులున్నాయి. ఆయనకి ఉద్దేశాలున్నాయి, ఆయనకి తలంపులున్నాయి, ఆయనకి సంకల్పం ఉంది, ఆయనకి ప్రణాళిక ఉంది. ఆయన లోపల ఉండే ఆ కరడులు నీకెప్పుడు అర్థమవుతాయి? ఆ లోపల ఎగసిపడే ఆవేదన, ఆ దుఃఖం, ఆ బాధ, ఈ లోకాన్ని రక్షించాలనే ఆయన లోపల ఉండే ఆ భారం నీకెప్పుడు వస్తుంది? హల్లెలూయా. బయట ఎగసిపడే అలలు కాదు నువ్వు చూడాల్సింది, బయట ఎగసిపడే ఆ అలలు కాదు నువ్వు చూడాల్సింది, లోపల ప్రవహించే ఆ ప్రవాహ జలాల ఆ వేదన నువ్వు చూడాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నానండి. నా ఆలోచన ఏంటంటే, మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూడొద్దంటే నేనంటుంది రొటీన్ ప్రసంగం కాదు. అంటే మనుషుల గురించి అసలు ఆలోచించొద్దు. మనుషుల యొక్క అసలు విధి విధానాలు కూడా నీకు అనవసరం. వాడు నించున్నాడా, పొడవుకున్నాడా, పొట్టుకున్నాడా, నల్లగున్నాడా, తెల్లగున్నాడా, మంచోడా, చెడ్డోడా, వాడు ఏ కలర్ వేసుకుంటున్నాడు, ఎలాగ టక్ చేసుకుంటున్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, వాడు ఏం చేస్తాడు, ఇవన్నీ నథింగ్. ఇవన్నీ వదిలే. నిన్ను పిలిచిన వాడు అక్కడున్నాడు, నిన్ను ఎన్నుకున్నవాడు అక్కడున్నాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కాపాడిన వాడు ఉన్నాడు, అమితమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన వాడు అక్కడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతాల గ్రంథంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. మాట చదువుకొని మనం ముగిద్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి, చదవండి.
బండ సందులలో ఎగిరే పావురమట. పావురానికి రెండు మీనింగ్స్. ఒకటి, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు, మరొక సందర్భంలో బండకి ఒక సందర్భంలో ఏంటంటే యేసు క్రీస్తు అనే సాదృశ్యం వస్తుంది. బండ అంటే యేసు క్రీస్తు అనే సాదృశ్యం వస్తుంది. బండ సందుల్లో నుంచి ఎగిరే పావురమట. పావురం అంటే కొన్ని సందర్భాల్లో సంఘానికి సాదృశ్యం, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఇక్కడ అంటున్నాడు బండ సందుల్లో. ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. బండ సందులలో ఎగిరే నా పావురమా. బండకి సందు ఎక్కడైనా ఉంటుందండి? ఇక్కడ ఒక బండ పెట్టి ఇక్కడ ఒక బండ పెడితే మధ్యలో ఏమొస్తుంది? మరి అక్కడ ఉన్నది ఏకవచనమా బహువచనమా? ఒకటా రెండా? చెప్పండి అమ్మా, ఒకసారి గట్టిగా చెప్పండి. అక్కడ ఒకటే ఉంది కదా, మరి ఒక్కదానికి సందు ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్ ఏమైనా అబద్ధం చెప్తుందా? బైబిల్ ఏమైనా తప్పు చెప్తుందా? మరి బండ సందులలో ఎగిరే నా పావురమా అంటున్నాడు. ఆ బండ అంటే క్రీస్తు. ఆ బండ సందుల్లో నుంచి సంఘం అనే పావురం స్వేచ్ఛగా ఎగరాలంటే ఆ బండ ముక్కలు చేయబడాలి. బండ ముక్కలు చేయబడింది, బండ చీల్చబడింది. 10,000 మందిలో పోల్చదగిన వాడు, అతికాంక్షణీయుడు, 10,000 మందిలో సుందరుడైనటువంటి యేసు నాథుడు. 52వ యెషయా గ్రంథం 14వ వచనం చదివితే ఆడంటాడు, నిన్ను చూసి ఏ మనిషిని రూపము కంటే అతని రూపం చాలా వికారమట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు కోసం అంటాడు, ఏ మనిషిని రూపము కంటే అతని రూపం, ఏ మనిషిని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమట. అమ్మా, రాత్రి ఈ మాట మీ మధ్యలో ఉంచి నేను వెళ్తున్నాను. మంచి మాట ఏంటంటే అతని రూపం ఒక మనుషుని రూపం కంటే వికారం అయిపోయిందట. బైబిల్ ఏం చెప్తుంది ఆయన కోసం? 10,000 మందిలో పోల్చదగినవాడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు, సుందరుడు. అలాంటి వాడు ఒక మనిషిని రూపము కంటే, ఒక కుష్ఠిరోగి రూపము కంటే చాలా వికారం అయిపోయిందట. కారణం ఏంటంటే చేతుల్లో మేకులు వేశారు, కాళ్ళల్లో మేకులు వేశారు, పక్కలో బలిపోటం పెట్టారు, తలలో ముళ్ళు కిరీటం పెట్టారు. తలలో నుంచి రక్తం గారుతూ ఉంది, చేతుల్లో నుంచి రక్తం గారుతూ ఉంది, కాళ్ళల్లో నుంచి రక్తం గారుతూ ఉంది, పక్క టెముకలో నుంచి కూడా రక్తము కారుతూ ఉంది. నడినెత్తి మొదలుకొని అరి పాదాల వరకు రక్తపు మడుగుల మధ్య యేసు కనబడుతున్నాడు. అందుకే అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, ఏ మనిషిని రూపము కంటే అతని రూపము చాలా వికారం అయిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వికారం ఎందుకు అయిపోయాడు? అంత వికారంగా ఎందుకు మారిపోయాడు? ఇంత సుందరుడు, ఇంత అతికాంక్షణీయుడు అంత వికారంగా ఎందుకు మారిపోయాడు? ఆ పక్కనంటది, నీ స్వరము వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని సంఘం అనే మనకిచ్చేశాడు. ఆయన మనల్ని రక్షించడానికి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించడానికి, మనల్ని కొనడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన తన స్వరక్తాన్ని మనకిచ్చేశాడు. ఆయన మన కోసం ముక్కలు చేయబడ్డాడు, చీల్చబడ్డాడు. తన స్వరూపాన్ని, తన సొగసుని, సమస్తాన్ని కోల్పోయాడు. నీ స్వరం అని అంటాడు, చాలా వేదనగా అంటాడు, అన్నీ ఇచ్చేసి అంటాడు, ఒకసారి వినబడనివ్వా. ఆయన ఒకసారి వినబడనివ్వ, మన స్వరాలు మధురమా అని అంటే, నీ స్వరము మధురం. ఎవరి స్వరం మధురం అట? మన కొలాయిల దగ్గరికి వెళ్తే, ఇక్కడ బాగానే కూర్చుంటాం, కొలాయిల దగ్గరికి వెళ్తే మన స్వరాలు మధురమో అపస్వరమో అక్కడ తెలిసిపోద్ది. ఇక్కడ బాగానే ఉంటాం, గొడవలు వస్తే, తగువులు వస్తే, స్నేహితుల మధ్య విభేదాలు వస్తే అక్కడ మన స్వరాలు ఏనకు తెలిసిపోతాయి. మన స్వరాలు మధురం కాదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య స్వరం మధురం. ఆయన నోరు తెరిస్తే చాలు, ఒక పాప స్త్రీతో అమ్మా అన్నాడు, ఆమె జీవితమే మారిపోయింది. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లే అన్నాడు, చనిపోయిన వ్యక్తి లేపబడింది. హల్లెలూయా. ఆయన స్వరం మధురం. ఏడుస్తున్న వారు, కృంగిపోయిన వారు, నిరాశపడిన వారు, నిస్పృహపడిన వారిని వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఎంతో మంది ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు, ధైర్యపరచబడ్డారు, బలపరచబడ్డారు, రక్షించబడ్డారు. ఆయన స్వరం మధురం. ఆయన ముఖము మనోహరం. ఎందుకంటే కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, అనురాగము కలిగిన వాడు. కనుక ఆయన ముఖం మనోహరం. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఆఖరి మాట ఆయన ఏమంటున్నాడు? నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. అంటే ఆయన తన స్వరాన్ని ఎవరికి ఇచ్చేశాడు? మనకిచ్చేశాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆదరిస్తే, ఎవరినైనా ఆదరిస్తే ఆయన చూడాలనుకుంటున్నాడు.
నువ్వెవరినైనా ఓదారిస్తే ఆయన చూడాలనుకుంటున్నాడు. నువ్వెవరినైనా బలపరిస్తే ఆయన చూడాలనుకుంటున్నాడు. ఆయన ఏమంటాడంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు కార్యం చేస్తే ఆయన చూడాలనుకుంటున్నాడు. నీకు ఆయన స్వరాన్ని, ఆయన యొక్క స్వరూప్యాన్ని నీకు ఇచ్చేశాడు. ఆయన నీవు మాట్లాడితే అనేకులు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చేతులు జోడించి మీకు తెలియజేస్తుంది ఏంటంటే, మనుషుల మీద మీకుండే ఫోకస్ను పక్కన పెట్టండి. మనుషుల కోసం ఆలోచించింది చాలు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తే ఒరిగేదేమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు, పనికొచ్చింది ఏమీ లేదు. నీవు పాడైపోవడం తప్ప నీకు ఉపయోగం ఏమీ లేదు. నీ బుర్రలో పాడైపోయి, నీ శాంతిని పాడైపోయి, నీ మనశ్శాంతిని బాగొట్టుకొని నువ్వు ఏడవడం తప్ప ఇంకేమీ లేదు. నువ్వు పడిపోవడానికి, జారిపోవడానికి ఈ మనుషులు కారణం అవుతారు. కానీ నువ్వు యేసు వైపు చూసి దేవుని గురించి, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అంటూ దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకు వేస్తే నువ్వు బాగుపడతావు, క్షేమాభివృద్ధి కలుగుతావు. పౌలు అంటున్నాడు, అందుకే నిన్ను వాక్యానికి అప్పగిస్తున్నాను, దేవునికి అప్పగిస్తున్నాను. నువ్వు యేసు వైపు చూసి మీరు నడవండి. తోడేళ్ళు ఉన్నాయి, మీ మధ్యకి వస్తాయి. మీరు వాక్యములో లేకపోతే, దేవునిలో లేకపోతే మీరు మళ్ళా పడిపోతారు అని హెచ్చరిస్తున్నాడు. కళ్ళు మూసుకుందామా ఒకసారి? అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామా? ఒకసారి లేచి నిలబడదాం ప్రియులారా. ఒకసారి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను ఈ రాత్రి. ఒకసారి కళ్ళు మూసుకుందాం ఈ రాత్రి. ఒకసారి కళ్ళు మూసుకుందాం. మీలో ఎంతమంది రాత్రి ప్రభువా నాతో మాట్లాడాడు, యేసయ్య నాతో మాట్లాడాడు? ఒక్క నిమిషం ఎక్కువద్దు. గత రాత్రి 12 వరకు ఉన్నారు, అంతకుముందు రాత్రి కూడా ఉన్నారు. కానీ రాత్రి నువ్వు సిద్ధపరచుకోవడానికి ఒక 10 నిమిషాలు కేటాయించు. ఇది ఆఖరి రాత్రి. ఒక 10 నిమిషాలు నువ్వు నిజంగా కళ్ళు మూసుకో, మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకో, హృదయపూర్వకంగా కళ్ళు మూసుకో. నువ్వు నిజంగా ఎంతమందిని ఆదరించావు? నశించిపోతున్న ఆత్మలు నీ కళ్ళ ముందే తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుని ప్రేమను వాళ్ళకి ప్రకటించావా? ఆ ప్రేమేలానే ఆ సహోదరి ఆ రాత్రి మెట్లు దిగి వచ్చి ఆమె సువార్త ప్రకటించి ఉండకపోతే, నేను ఒక డాక్టర్ గారిని, చెల్లిని, ఒక ఉద్యోగస్తురాలిని, నేను చక్కగా ఉన్నాను, నేను చదువుకున్నాను, నేను ఒక యవనస్తురాలి, నేను ఎందుకు ఈ మెట్లు దిగి రావాలి అని అనుకొని ఉంటే ఈరోజు మా కుటుంబం నశించిపోయేది. ఈరోజు మా కుటుంబం మరణించి ఉండేది. నీవు మౌనంగా ఉండడం వల్ల ఎంతమంది నశించిపోతున్నారో, నీ మౌనం ఎంతమంది మరణానికి దారి తీస్తుందో, ఎంతమంది కృంగిపోవడానికి దారి తీస్తుందో, ఎంతమంది బలహీనం అవ్వడానికి దారి తీస్తుందో. రాత్రి ఒక్క నిమిషం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం సిద్ధపడదామా? రాత్రి ఒక్క నిమిషం సిద్ధపడదామా? ఈ రాత్రి ఒంటరిగా నువ్వు వెళ్ళొద్దు. ఈ రాత్రి ఒక్క నిమిషం నువ్వు సిద్ధపడదామా? రాత్రి నువ్వు సిద్ధపడదాం. దేవుని వైపు చూద్దాం, దేవునికి మాట ఇద్దాం. ఎస్లో నేను మనుషుల గురించి ఆలోచించడం మానేస్తాను, మనుషుల వైపు చూడడం మానేస్తాను, మనుషులను విచారించడం మానేస్తాను. ఇక నేను నీ వైపే చూస్తాను. నాకు నీ సంకల్ప బలమే కావాలి, నీ ప్రణాళికలే కావాలి, నీ చిత్తమే కావాలి, నీ ఉద్దేశమే కావాలి, నీ ఆలోచనలో ఉండే విధానాలు తప్ప ఇంకేవి నాకు వద్దు ప్రభువా. ఒక్కసారి సిద్ధపడాలి. ప్రేమే మధురం యేసయ్యా.